చూస్తే నేడు గ్రూప్ 1 అప్పీలుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. సింగిల్ బెంచ్ తీర్పును కూడా టీజీపీఎస్సీ సవాల్ చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఈ నెల 9న తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ లో విచారణ జరగబోతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ దీపిక. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం మనకు తెలిసింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలోనే ఎందుకంటే గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఫలితాలు మెయిన్స్ ఫలితాలకు సంబంధించినటువంటి అంశంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు అంటే ఈ నెల 9వ తేదీన సింగిల్ బెంచ్ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ర్యాంకర్లను రద్దు చేస్తూ మళ్ళీ రివాల్యుయేషన్ చేయాలి ఈ నెల చివరి వరకు, లేదా మరొక 8 నెలల్లో రివాల్యుయేషన్ చేయాలి, లేకపోతే మరొకసారి గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ ని నిర్వహించాలంటూ కూడా ఆదేశించింది. ప్రస్తుతం ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కూడా టీజీపీఎస్సీ మరొకసారి అప్పీల్ చేయడం జరిగింది హైకోర్టులో. ఆ డివిజన్ బెంచ్ ఈ రోజు దానికి సంబంధించినటువంటి అంశం పైన 2 అప్పీళ్లు, దాంట్లో ప్రధానంగా టీజీపీఎస్ తో పాటు మరొకవైపు గ్రూప్ 1 అభ్యర్థి ర్యాంకర్లు ఇచ్చినటువంటి అప్పీల్ కి సంబంధించినటువంటి అంశంలో హైకోర్టులో ఈ రోజు వాదనలు జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా టీజీపీఎస్ కి సంబంధించి రివాల్యుయేషన్ చేస్తుందా, లేదా 8 నెలల్లో కంప్లీట్ చేస్తుందా, లేదా మరొకసారి మెయిన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తుందా అనేటటువంటి అంశం పైన ప్రధానంగా వాదన జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే గ్రూప్ 1 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా ఈ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ర్యాంకర్లంతా కూడా ఒకటే చెప్తున్నారు, మేము కష్టపడి సంపాదించినటువంటి ర్యాంకులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కావాలనే ఆరోపణలు చేస్తూ కావాలనే దీనిపైన హైకోర్టుకు వెళ్లి మా ఉద్యోగాలను అడ్డుకట్ట వేస్తున్నారంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒకవైపు టీజీపీఎస్ కి సంబంధించి హైకోర్టులో వేసినటువంటి అప్పీల్కి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి వాదనలు జరుగుతాయి, ఎటువంటి తీర్పు ఇస్తుందా అనేటటువంటి అంశం పైన ప్రధానంగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి దీపిక. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.